హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు సండే కదా! సండే స్పెషల్ మా ఆయనైతే చేపలైతే పట్టుకొచ్చారనమాట. ఇంకా ఇవి దగ్గర దగ్గర 2 కేజెస్ వరకు ఉంటాయనుకుంటా. ఇంకా ఇవన్నీ అయితే మేము తెలేమని చెప్పేసి సగమైతే ఫ్రై చేయమన్నారు. ఇంకా సగమైతే పులుసు పెడతా అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై కోసం అని చెప్పేసి కొన్ని చేప ముక్కలైతే తీసి పక్కన పెడుతున్నా అనమాట. అంటే మధ్యలో ముక్కలుంటాయి కదా! ఇంకా అవైతేనే ఫ్రైకి బాగుంటాయని చెప్పేసి ఇంకా అవి ఒక 7 ముక్కల వరకు అయితే తీసి ఒక 7 ముక్కల వరకు అయితే తీసి పక్కన పెట్టా అనమాట. ఇంకా వాటినైతే మ్యారినేట్ చేసి ఫ్రై చేద్దాం ఫస్టు. ఇంకా తర్వాత అయితే పులుసు పెడదామని చెప్పేసి చూస్తున్నారు కదా! అన్నీ మధ్యలో ముక్కలే తీసాననమాట. ఇంకా మిగిలినవి చిన్న ముక్కలు ఇంకా తల, తోక ముక్కలైతే తీసి పక్కన పెట్టానమాట. ఇంకా అవి పులుసుకని చెప్పేసి ఇంక ఇవి ఫ్రైకి ఇంకా ఇవి అయితే పులుసుకని చెప్పి పక్కన పెట్టా అనమాట. ముందుగా అయితే ఫ్రై కోసం మ్యారినేట్ చేద్దామని చెప్పేసి ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కార్న్‌ఫ్లోర్, కొద్దిగా ఆయిలు, ఇంకా ఇవన్నీ అయితే వేసుకొని ఇంకా బాగా అయితే ముక్కలకి బాగా పట్టించాననమాట. అన్నీ కలిసే విధంగా అయితే బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసి ఉంచేసాను. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా మా ఆయన ఏదో ఒక నాన్ వెజ్ అయితే తెస్తాడనమాట. ఇంకా ఆ రోజు వెజ్ వండితే అస్సలు ఊరుకోడు. ఇంకేదో ఒకటి తీసుకొచ్చేంత వరకు అయితే నేను వంట అయితే స్టార్ట్ చేయననమాట. ఇంకా అలా ఉంటుంది. నాన్ వెజ్ లేకపోతే అసలు ఊరుకోరు. అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే వేరే ఊరెళ్ళి మరీ తీసుకొచ్చారనమాట ఫిష్. అయితే ఇంకా చేపలైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా! ఇంకో మరోవైపు అయితే పులుసు కోసం అని చెప్పేసి ఆనియన్స్ అది కట్ చేస్తున్నాను. మసాలా అది రెడీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలతో కుదరట్లేదని ఇంకా మిక్సీలోనే మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ముందు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇంకా పులుసు దగ్గరికి అవుతుంది కదా అని చెప్పేసి. లేకపోతే సందుకాలు ఉంటుంది కదా, అందులో నూరేదాన్ని. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. చేపల తేవడం లేట్ అయిపోయిందనమాట. అప్పటికే ఇంకా నేను వంట స్టార్ట్ చేసేటప్పటికే 12 అయిపోయిందనమాట. ఇంకా ఫ్రై చేయాలి, ఇంకా పులుసు కూడా వండాలని చెప్పేసి తొందరగా అవుతుందనని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసాననమాట మసాలాకు కావాల్సినవన్నీ కూడాను. ఇంకా తర్వాత ఆనియన్స్ కట్ చేసి మిక్సీ జార్లో వేసి టమాటాలు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాననమాట ఫ్రైలోకి. ఇంకా అలాగే ఫ్రైలోకి ఇంకా సైడ్ డిష్‌గా మాకు ఆనియన్స్ లేకపోతే తినమనమాట. అందుకని చెప్పేసి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. ఇంకా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసేసి ఉంచేసుకున్నాను అనమాట. చేపల పులుసులోకి ఎంత ఎన్నున్నా కానీ కొత్తిమీర లేకపోతే అస్సలు ఇంకా ఫ్లేవరే వేరు కదండీ! కొత్తిమీర లేకపోతే చేపల పులుసు, కొత్తిమీర అంటే ఇంకా అదొక కాంబినేషన్‌లా ఫీల్ అవుతా అనమాట నేనైతే. ఇంకా కొత్తిమీర కూడా అందుబాటులో ఉందనమాట. ఇంకా ఈరోజైతే ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఇంకా అవి కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఇంకా గసగసాలు, యాలక్కాయ, ఇంకా లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క ఇంకా అవన్నీ అయితే వేసుకొని ఇంకా మిక్సీ జార్‌లో వేసి అయితే మసాలా అయితే చేసేసాననమాట. మసాలా ఆడేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తొందరగా అయితే ఇంకా కర్రీ అలాగే ఫ్రై కూడా 2 చేసేయొచ్చు కదా! ఇంకా తొందరగా అయితే పెట్టేసేయొచ్చు అని చెప్పేసి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. చెప్పడం మర్చిపోయాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను అనమాట. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్టే కదండీ! అంటే ఇందాక వేసాను అనుకోవచ్చు. అదైతే ఫ్రైలోకి వేసాననమాట. ఇంక ఇవి పులుసులోకి కదా అని చెప్పేసి ఇంకా ఏకంగా ఉంటుంది కదా అని మిక్సీ జార్‌లో వేసేసాననమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫ్రైకి తగ్గ ఆయిల్ అయితే వేసుకున్నా అండి. పులుసు కంటే తక్కువ వేసుకుంటాం కానీ ఫ్రైకి కొద్దిగా ఎక్కువ ఉండాలి కదా! ఒక 3, 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నా అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే వేసుకున్నా అనమాట. 4 ముక్కల్ని వేసాను. ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశాననమాట. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మామూలుగా మా అమ్మ అయితే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో నుంచి ఎక్కువ సేపు ఫ్రై అవ్వనిస్తదనమాట. నాకు అలా కాదు. కొంచెం తొందర ఎక్కువైపోయింది ఈసారి. ముందు కూడా చేశాను. మీరు చూసే ఉండొచ్చు. ఒక వీడియో పోస్ట్ చేశాననమాట. అందులో చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి ఫిష్ ఫ్రై అనేది. ఇంక ఇప్పుడైతే కొద్దిగా అంటుకుందనమాట. ఏంటంటే నేను చేసిన మిస్టేకు వెంటనే గరిటె పెట్టి కదిపేసాననమాట. ఇక్కడ ఈ మిస్టేక్ వల్ల ఫస్ట్ కుండ వేసింది కాబట్టి అలా అయినాయి. సెకండ్ టైం అయితే బాగా వచ్చినాయి చూడండి మీరే. ఫస్ట్ ట్రిప్‌లో అలా అయిపోయింది కదా! నెక్స్ట్ టైం అయితే 3 పీసెస్ వేసాననమాట. 3 పీసెస్ కూడా ఒక పావుగంట వరకు కూడా కదపలేదనమాట. లో ఫ్లేమ్‌లోనే అలా ఉంచేసాను.
అలా ఉంచేస్తే ఇంకా తర్వాత అయితే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా టర్న్ అయ్యాయి అనమాట. ముందు వేసినవి అయితే టర్న్ కూడా అవ్వలేదు. అందుకే టర్న్ అవ్వక మొత్తం ఇంకా పీస్ అంతా చెల్లాచెదరు అయిపోయింది అనమాట. ఇంకా తొక్క అది ఊడిపోయి వస్తుంది. ఇవి చూసారు అస్సలు ప్యాన్కి అంటుకోలేదు. ఇలా చేయాలని తర్వాత అర్థమైందనమాట. స్టార్టింగ్ ఏదైనా కొంచెం కంగారి ఆత్రం అలాంటివి ఉంటాయి కదా మనకి, ఆ మిస్టేక్ అయితే చేశాననమాట. ఏమనుకోకండి. రెండోసారి వేసినోడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. మీరే చెప్పండి అవునా కదా? ఎవరైనా కూడా తోడతానే అయిపోరు కదండి, ఉండే కొద్దీనే కదా అంటారు కదా, ఏదో ఏదో సామెత చెప్పినట్టుగా అవుతుంది అనమాట ఒక్కోసారి. ఇంక ఫిష్ ఫ్రై అయితే చేస్తానమాట. చేసేసి ఇంకా పక్కకైతే తీసేసి ఇంకా మా ఆయనకి పిల్లలకైతే పెట్టేశాను. ఫస్ట్‌ది కూడా అటు ఇటుగా అయినా కానీ పర్లేదు. అంటే షేప్ అవుట్ కొంచెం మారిందంతే. ఇంక ఇవైతే పర్ఫెక్ట్‌గా వచ్చినాయండి. చాలా వచ్చిందని అన్నారనమాట. మా ఆయనైతే టేస్ట్ కూడా బావుందని చెప్పారు. మెయిన్ ఏంటంటే కార్న్‌ఫ్లోర్ అనేది స్పైసీ ఇంకా క్రిస్పీనెస్ ఇస్తుందండి. అదే క్రిస్పీగా ఉండడానికి బావుంటుందనమాట. ఎక్కువగా కార్న్‌ఫ్లోర్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాననమాట ఫ్రై చేసినప్పుడు. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా అదే ఆయిల్‌లో చాలామంది అనుకోవచ్చు అదే ఆయిల్‌లో చేస్తుందేంటని. చెప్పాలంటే చేపలు వేపిన ఆయిల్‌లో మళ్ళీ పులుసు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. నాకైతే చాలా ఇష్టం. చాలా బావుంటుందనమాట. పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక అందులో అయితే అదే ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇంకా పచ్చిమిర్చి ముక్కలైతే వేసి ఫ్రై చేసుకొని, ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా! ఇంకా ఈ పేస్ట్‌ని ఆయిల్ తేలేంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి. దగ్గర పడేంత వరకు అయితే. ఇప్పటికే టైం వచ్చేసి 1 దాటిపోయిందండి. ఇంకా ఈ పులుసు అయ్యేటప్పటికి ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆకలి అయితే గోల పెట్టేస్తారు. తొందరగా చేయాలని చెప్పి చాలా కంగారు పడుతున్నాననమాట. ఇంకా మరోవైపు అయితే ఆళ్ళకి ఫిష్ ఫ్రై పెట్టాను కదా! చాలా వరకు ఆకలనేది వేయదని అనుకుంటున్నాను. ఇంకా తొందరగా అయితే చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నాననమాట. ఇంకా ఇవి ఫ్రై అయిపోయింది. మసాలా అది మగ్గిపోయిందండి. చూస్తున్నారు కదా! ఆయిల్ కూడా పైకి తేలింది. ఇంకా మనకు ఆయిల్ పైకి తేలితే చాలు కదా! మనకింకా మసాలా అనేది వేగిపోయినట్టే అని అనుకుంటున్నాను. ఇంకా ఇందులో అయితే ఫిష్ పీసెస్ అయితే ఒకటొకటిగా అయితే వేసేసుకుంటున్నాననమాట. ఇక్కడ కూడా మరొకటి మిస్టేక్ చేశాననమాట. అది కూడా మీకు చూపిస్తాను. మీకే అర్థమైపోద్ది. చేప ముక్కలన్నీ వేసేసాను. వేసిన తర్వాత చేపలకు తగ్గట్టు ఇంకా ఉప్పు, కారం కూడా వేసేసుకొని గరిటె పెట్టలేదండి. గరిటె పెట్టకుండానే ఇంకా మామూలుగా అటు ఇటు కుదుపుకొని ఇంకా దగ్గరికైతే ఉడికిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఉప్పు, కారం వేసిన తర్వాత దగ్గరికైతే కుదుపుకున్నాను. కుదిపిన తర్వాత ఇంకా చింతపండు పులుసు చాలామంది దగ్గరికి అవ్వదు, ఎక్కువ పులుసేస్తున్నారు అనుకుంటారు. ఎక్కువ మా సైడ్ అయితే ఇలాగే చేపల పులుసు పెట్టుకుంటామండి. మరి గ్రేవీలా ఉంటే ఇగురంటారు. మాకు ఇలా వాటరీగా ఉంటేనే పులుసులా మేము ఫీల్ అవుతాం అనమాట. ఎక్కువ మా సైడ్ అయితే ఇలాగే చింతపండు పులుసుని ఇలా వాటర్లో వేసి దగ్గరకు ఉడికిస్తే అది చాలా చిక్కగా అవుతుందనమాట. చేప ముక్కలు కూడా బాగా ఉడుకుతాయని చెప్పేసి ఈ విధంగా అయితే చింతపండు పులుసు అయితే వేసుకుంటాము. ఇక్కడ వేసిన తర్వాత ఏం చేశానంటే ఇంకా మనకి చేప ముక్కలేమో ఎక్కువైపోయినాయి. పులుసేమో తక్కువైపోతుంది. మరిగితే ఇంకా పులుసు తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ గిన్నెలోంచి వేరొక దాకలోకి అయితే మార్చాల్సొచ్చిందనమాట. ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాను. స్టార్టింగే చూసుకుంటే సరిపోయేది. పర్వాలేదు ఎనీహౌ మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే మార్చాల్సొచ్చింది. అది సరిపోయేలా లేదని. ఇంకా పులుసు కూడా వేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకున్నాను కదా! ఇంకా అదైతే వేసేసుకున్నాను అనమాట. దగ్గరికైతే మరిగించుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అంటే చేప ముక్కలు ఎక్కువ కదా! మళ్ళీ మసాలా సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకా పులుసు అయితే ఇలా దగ్గరికైతే ఉడికిపోయిందనమాట. చాలా అంటే చాలా స్మెల్‌కి ఇంకా చాలా నోరు ఊరుతుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే తొందరగా అయితే వడ్డించేసుకున్నాము. తర్వాత మా పిల్లలకైతే తినిపించానమాట. వాళ్ళు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు బయటికి. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి పెట్టకుండా ఫస్ట్ మేము తినేసి తర్వాత వాళ్ళకైతే తినిపించానమాట. అందులోని చేప ముక్కలంటే ఇంకా చూసుకొని పెట్టాలి కదా! ఇంక వాళ్ళు బయటికెళ్ళిపోయారు. ఇంకా తర్వాత తినిపించానమాట. ఫైనల్‌గా అయితే ఇలా గడిచిందండి మా ఆదివారం. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.